చూసావా, చూస్తే కలబడుతుందని అట్లా నోరు ఊరిపోతుందా. బాగుంది చూడడానికి, తింటే ఎలా ఉంటుందో. కొంచెం ఆయిల్ ఫస్ట్, ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి మిక్సీ వేసుకున్నాం. చల్లార్చాలా కొంచెం ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ వేసేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కచ్చపచ్చగా మిక్సీ తిప్పుకోవాలి. ఎంతసేపు వేయించాలి ఇది? ఇది కొంచెం రంగు మారాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మనం వేయించుకున్నాం కదా, ఇది కూడా తీసుకొని దీంట్లో వేసేసుకొని కచ్చపచ్చగా తిప్పేసుకుందాం. అలా కచ్చపచ్చగా ఉంటే చాలు. ఇప్పుడు దీని పక్కన చాలు. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఆనియన్స్ ఎన్ని? ఒక్కటే. కొంచెం పసుపు, ఇంగు కావాలంటే వేసుకోవచ్చు, ఎవరైనా ఇష్టం ఉంటే. లైట్గా మగ్గుతాయి, బాగా వేయించక్కన్నా ఇలా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేస్తాం. నేను 3 టొమాటోస్ కట్ చేశాను ఇక్కడ. ఈ టొమాటోస్ మాత్రం మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, టొమాటో వేయకపోయినా కూడా మనం ఈ రైస్ బాగుంటుంది. ఇది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం, కొంచెం మెత్తబడే వరకు మగ్గనిద్దాం. ఈ టొమాటోస్ చక్కగా మగ్గాలంటే వంటి ఏంటిది సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తేనే మగ్గిపోద్దా? సాల్ట్ వేస్తే నీరు వస్తుంది, నీరు వచ్చి టమాటా మగ్గుతుంది. దానికి కొంచెం నీళ్ళు వేయచ్చు కదా. నీళ్ళు పోయిపోతుంది బాగా. సాల్ట్ వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోద్దిగా. ఎందుకు వద్దే, మనం అసలు ఫస్ట్ చేయలేదు. ఇందాక కొంచెం వేసి ఇప్పుడు కొంచెం వేసాం. తర్వాత మనం ఆకుకూర అన్ని వేసి కలిపినప్పుడు అడ్జస్ట్ చేస్తాం. మనం మునగాకు వేసి ఇలా పేస్ట్ చేసుకుందాం. ఇది ఒక కట్ట మునగాక, ఒక కట్ట, పెద్ద కట్ట ఇది. ఈ మునగాకు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక టిప్ ఏంటంటే, దీంట్లో కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఎప్పుడైతే వేస్తామో మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. దీంతో పాటు కొంచెం పుదీనా, పుదీనా ఒక గుప్పుడు కొంచెంగా చాలు. మునగాకు షుగర్ చూడు, ఆ గ్రీనిష్నెస్ ఎలా ఉందో పసుపు వేయడం వల్ల. పసుపు వేస్తే ఆ కలర్ మారకుండా అలాగే ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి పేస్ట్ లాగా అయిపోవాలి టమాటా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసాక మునగాకు పేస్ట్ రైస్ కూడా కలిపినప్పుడు మరీ అలా ఫ్రై అయిపోయి పొడి పొడిలాడితే అలా రాకుండా కొంచెం తడి ఉంటే అది చాలా బాగుంటుంది.
పిల్లలకి ఇలా పెడితే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా మంది పిల్లలు ఆకుకూర తింటారు. కొంచెం వేసాం కదా, అది లెక్కలోకి రాదు మనకి. ఆ మొక్కలకి వాటికి సరిపోద్ది. ఇప్పుడు అన్నానికి సరిపడా చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టక్కర్లేదా? ఇదేమి తెలుస్తుందా? ఆ గ్రీనిష్నెస్ అలాగే ఉంది. మీల్ మేకర్ ఇది వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి తర్వాత పిండేసి వేసినాయి అన్నమాట. కలబెట్టేసి చక్కగా అన్నం వేసి కలిపేస్తే మునగాకు రైస్ రెడీ. మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్ళచ్చు, ట్రైన్లో తినడానికి, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాం, ఎందుకంటే అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్ చేసుకునేప్పుడు మాత్రం కోకోనట్ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం మరి? నేను కోకోనట్ ఆయిల్ వేసాను. 2 బాగుంటాయి, కోకోనట్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఏదైనా బాగుంటుంది. ఈ మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అవి కాకుండా ఇలాంటి రైస్కి ఇలాంటి బాగుంటుంది, స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. ఇవంతా అసలు ఎంత చేసినా కూడా అసలు ఆ గ్రీనిష్నెస్ పోనే పోదన్నమాట. ఈ టిప్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేసింది. హాయ్ లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. సవా చూస్తే కలబడుతుంటారు, అట్లా నోరు ఊరిపోతుందా? బాగుంది చూడడానికి, తింటే ఎలా ఉంటుందో. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో బాగుంటుంది, మనం ట్రైన్లో వెళ్ళేప్పుడు తినడానికి బాగుంటుంది తీసుకెళ్ళడానికి.